హలో అండి. మా పక్కింటి బెంగాలీ ఆంటీ దగ్గర నేను నేర్చుకున్న పాలకూర కర్రీ అండి. ఇది చాలా బావుంటది. తక్కువ ఆయిల్‌తోని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పాలకూరని మంచిగాను వాష్ చేసేసుకొని ఒక కట్ట అయితే తీసుకున్నానండి. పెద్ద కట్ట అనమాట. సో, చిన్నవైతే 2 కట్టలైతే సరిపోతాయి. సో, శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలాగైతే పక్కన పెట్టేసుకోవాలండి. సో, చూసారా చిల్లులున్న గిన్నెలో అయితే వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలు అస్సలు కట్ చేయకూడదు. కావాలంటే చాపర్‌లో కూడా వేసుకోవచ్చు. ఇందులోనైతే సాల్ట్ అయితే వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అంతా కూడాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా మిక్స్ చేసుకుంటే మనకి వాటర్ అంతా కిందకైతే వెళ్ళిపోతుందండి. ఇంకా సాల్ట్ కూడాను వేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో, మనం సాల్ట్ వేయడం వల్ల వాటర్ అంతా కిందకైతే వెళ్ళిపోతుంది. సో, వీటిని పక్కన పెట్టేసుకోండి. సో, అంతలోగా ఒక 2 టమాటానైతే తీసుకున్నానండి. ఇక్కడ పెద్ద టమాటాలే తీసుకున్నాను. వీటినైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. సో, మనం డైరెక్ట్‌గాను మీరు చాపర్‌లో కావాలంటే చాప్ చేసుకోవచ్చండి. ఇంకా చాపర్‌ది కూడాను మిక్సీ జార్ ఉంటది కదా! సో, అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాగా నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నానంటే ఒక్కసారి తిప్పేసరికి మనకి కచ్చా పచ్చాగా అవుతదనమాట. మరీ ఎక్కువ స్మూత్ పేస్ట్ కాకుండాను ఇలాగను లైట్‌గా ఒక్కసారి తిప్పేయండి. ఇంక సరిపోతుంది. ఇలాగ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. పక్కన పెట్టేయండి. ఇంకిక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలనమాట. వీటిని మనం పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా! స్ప్రింగ్ ఆనియన్ చేసుకున్నప్పుడు, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా! సో, అలాగే కట్ చేసుకోవాలి. లేకపోతే మీరు చాపర్ ఉన్నట్లయితే చాపర్‌లో చేసుకోండి. సో, ఇక్కడ నేను అల్లం ముక్కలైతే వేసుకున్నాను. అవి కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో, అలాగే ఇందులోని పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 అయితే వేసుకున్నాను. సరిపోతుందనమాట. సో, ఈ విధంగాను ఆ ఉల్లిపాయలని కూడాను అందులో యాడ్ చేయండి. సో, యాడ్ చేసేసి ఒక్కసారే మిక్సీ అయితే చలాయిస్తే గనుక ఇగో చూడండి ఈ విధంగా మరి పేస్ట్‌లా కాకుండాను కచ్చా పచ్చాగా ఇలాగైతే మిక్సీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. గ్రేవీ అనేది తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంతలోగా ఇక్కడ మనకి వాటర్ అంతా కిందకైతే వచ్చేసిందనమాట. సో, వాటర్ అంతా ఇలా పిండేసుకొని ఒక ప్లేట్‌లో అయితే తీసేసుకోవాలి. మొత్తం అంతా కూడాను వచ్చేసిందండి కిందకి. సో, ఇలాగ గిన్నెలో మొత్తం పాలకూర అంతా కూడాను సెపరేట్ చేసేసుకోవాలనమాట. సో, ఈ మిగిలిన వాటర్ పడేయకుండాను పక్కన పెట్టండి. ఇది లాస్ట్‌లోనైతే కర్రీలోని యూజ్ చేసుకోవడానికైతే పనికొస్తుందనమాట. సో, తప్పకుండానే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇందులో మనం అక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా! సో, ఉల్లిపాయ ముద్దనైతే ఇందులోనైతే యాడ్ చేసేసుకొని, అలాగే కొద్దిగాను పసుపు అయితే యాడ్ చేసుకోండి చిటికెడు. అలాగే కొద్దిగా కారం వేసుకోండి. ఇక్కడ నేను మిర్చి మసాలా అయితే వేసాను. అలాగే ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు 1 టేబుల్ స్పూన్ లెక్క వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులోనే మనము ఇంక శనగపిండినైతే వేసుకుంటున్నానండి. 2, 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. సో, వేసేసుకొని కొద్దిగా మంచిగానైతే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో, ఇక్కడను ఇలా మిక్స్ చేసేసుకున్నప్పుడు మీకు సరిపోలేదంటే గనక ఇంకాస్త వేసుకోవచ్చండి. చూడండి ఇంకొద్దిగా తడిగా ఉంది కదా! సో, ఇందులోనే ఇంకో 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను. సో, మనం కన్సిస్టెన్సీ చూసుకొనైతే వేసుకోవాలి. మరీ తడిగా ఉండకూడదు. సో, ఇలా బాల్స్‌లా ప్రిపేర్ చేసుకునేటట్లు ఉండాలనమాట. సో, ఈ విధంగా బాల్స్ అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి కదా! ఇదే స్టేజ్‌లో వీటిని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇక్కడ నేను సరసాల నూనె అయితే వాడుతున్నాను. నేను వెస్ట్ బెంగాల్‌లో ఉంటాను కదా! ఇక్కడ సరసాల నూనె చాలా బావుంటుంది. సో, నేను ఎక్కువగా వాడుతుంటాను. సో, ఇక్కడ 1 టేబుల్ స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకొని కొద్దిగా మిరియాలైతే యాడ్ చేసుకున్నాను. సో, పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే బిర్యానీ ఆకు కూడా 2 వేసుకున్నాను. ఎక్కువ స్పైసీనెస్ వద్దు పిల్లలకి కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి. లేకపోతే వేసేసుకోండి. సో, ఎలా అయినా పర్లేదు. మీరు తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు. పక్కన ఉల్లి ముద్ద ఉంది కదా! సో, ఆ ఉల్లి ముద్దనైతే ఇందులో యాడ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా బావుంటుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, మన పిల్లలకి కానీ ఎవరికైనా పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్వరైనా తింటారండి. సో, వీటిని ఆనియన్స్‌నైతే మంచిగాను బాగా పచ్చివాసన పోయేంత వరకు, లైట్‌గా కలర్ చేంజ్ అయినంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయ్యింది కదా! లైట్ బ్రౌన్ అయితే వచ్చేసింది.
సో ఇదే స్టేజ్‌లోని ఇప్పుడు మసాలాలైతే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, అలాగే మిర్చి మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇది పొడి కారం అనమాట. నార్మల్ కారం కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ధనియా పౌడరు, అలాగే జీలకర్ర పౌడర్ కూడాను యాడ్ చేసేసుకున్నాను. సో ఈ మసాలాలు వేగడానికి ఎప్పుడు కూడాను మీరు మసాలాలు ఇలా యాడ్ చేసుకుంటే గనక ఇంకా అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను పక్కన పెట్టుకున్న పాలక్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. పాలకూరలో తీసిన వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే కనుక మనకి మంచిగా మనం వేస్ట్గా పడేయాల్సి కాకుండాను ఇలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ వాటర్ కూడాను వేసుకోవచ్చు అనమాట. సో లైట్గా ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నాక ఇందులో సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే టమాటీ పేస్ట్‌ని కూడాను చేసుకున్నాను కదా, సో వాటిని కూడాను ఇందులో యాడ్ చేసేయండి. సో ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడాను ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి నేను ఎలా చేశాననేది. సో ఇక్కడ అంతకులోగా వేగుతూ ఉంటుంది కదా, సో ఇక్కడ ఇలా చిల్లున్న ఒక గిన్నె కానీ, నార్మల్ గిన్నె కానీ తీసుకొని ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. అంతకులోగా ఇక్కడ మసాలా అయితే వేగిపోయింది కదా, సో లైట్గాను వేగిపోయిందండి. ఇందులో ఈ పాలకూర వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకాస్త గ్రేవీ సెట్ చేసుకోవడానికి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీ థిక్నెస్ చూసుకొని మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. క్వాంటిటీ బట్టి అయితే వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఒక స్టాండ్ అయితే పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే గిన్నె కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ముందు వీడియోలో నేను చూపించాను, మటర్ కర్రీ చేశాను. సో అందులో కూడాను చూపించాను అనమాట. సో వీటిని ఇప్పుడు పాలక్ ముద్దలు ఉన్నాయి కదా, సో వాటిని బాల్స్లా చేసేసుకొని పైన మొత్తం కూడాను పెట్టేసుకోవాలి. అన్నీ కూడాను ఇలానే పెట్టేసుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇలాగ మీరు సెపరేట్గా కూడాను వీటిని స్టీమ్ చేసుకోవచ్చు. సో నేను కర్రీ చేసుకున్నప్పుడే ఇక్కడైతే స్టీమ్ అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, మొత్తం కూడాను ఖాళీ అయిపోయింది. అంతా కూడాను ఇలా చేసేసుకొని 15-20 మినిట్స్ వరకు ఇలా స్టీమ్ చేసుకోవాలి. కిందన మనకి మసాలా కూడా వేగిపోతుంది. అలాగే పైన ఇక్కడ బాల్స్ కూడాను చక్కగాను అయిపోతాయండి. మీకు చూడండి ఇక్కడ మనకి అంటుకోకుండా చక్కగా ఊడేసి వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు డీప్ ఫ్రై చేయాలనుకున్న వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా హెల్తీగా చేసుకుంటే చాలా మంచిది కదా. సో ఈ విధంగా స్టీమ్ చేసుకొని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా అంతా కూడాను పక్కనైతే పెట్టేసేయాలన్నమాట. సో అట్లగారితో ఇలా తీసుకుంటే స్టాండు ప్లేటు ఒకేసారి అయితే వచ్చేస్తుంది. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో మసాలా కూడాను బాగా ఆయిల్ తేలిపోయి మనకి బాగా వచ్చేసింది కదా. సో ఇదే స్టేజ్లోని చక్కగాను మీరు కావాలంటే బాల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాస్త పెరుగైతే వేస్తున్నానండి. సో ఇలాగ 2-3 టేబుల్ స్పూన్ వరకు పెరుగైతే యాడ్ చేశాను. ఇంకా మనం స్పైసీగా ఉన్నప్పుడు ఇలాగా మనకి గ్రేవీ కూడాను చాలా బాగుంటుంది. సో మీరు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఎండింగ్లో అయితే వేసుకుంటున్నాను. సో కాసేపు ఈ మసాలానంతా కూడాను బాగాను మగ్గనివ్వాలన్నమాట. మనకి పెరుగు అనేది బాగా మిక్స్ అయిపోతుంది ఒక 5 మినిట్స్ వేయించుకుంటే. సో లాస్ట్లో నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. స్టార్టింగ్లో అయితే యాడ్ చేసుకోలేదు కదా, సో అందుకే నేను 5 రూపీస్ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంట్లో ఉన్నది కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో పక్కన పెట్టుకుని బాల్స్ అంతా స్టీమ్ చేసుకున్నా కదా, వాటన్నిటిని కూడాను అన్నీ కూడాను దూరంగా యాడ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఎక్కువగా మరి బాగా మిక్స్ చేసేయకుండాను ఇలాగ లైట్గాను కలిపేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో లాస్ట్లోని ధనియా పత్తనైతే యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇలాగను తప్పకుండా ట్రై చేసండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.